దాని తర్వాత అనుకోకుండా ఇక నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక మా హస్బెండ్ అనుకున్నాడు మా అమ్మాయి కడుపులో పడింది అని చెప్పేసి అనుకున్నాడు. ఈ సీక్రెట్ కూడా సీక్రెట్ లెక్కనే మిగిలిపోయింది నా లైఫ్లో. డాబా బట్టలు ఎండేద్దామని డాబా పైకి ఎక్కినప్పుడు మెట్ల మించి కింద పడ్డా. సో అబోర్షన్ జరిగింది. ఇక లైఫ్లో నాకు పిల్లలు పుట్టారని చెప్పేసి డాక్టర్ కూడా అయిపోయింది. అప్పుడు దానికన్నా ముందు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ముందు తన హెల్త్ ఖరాబ్ అయింది. మీ హస్బెండ్ హెల్త్ ఖరాబ్ అయింది. సో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఇటు తనకే హెల్త్ ఖరాబ్ అయింది. సో నాకు హోప్ ఉండే తిన హెల్త్ ఖరాబ్ అయినా కడుపులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అని. తన హెల్త్ ఖరాబ్ అవ్వడం, నాకు అబార్షన్ అవ్వడం, ఇవన్నీ తనకు తట్టుకోలేక కొంచెం ఎక్కువ ఆల్కహాల్ చేసిండు. చేయడం వల్ల ఎవరికైనా ఉంటుంది కన్నా ఖరాబ్ అవ్వడం, బాడీ పార్ట్స్ ఖరాబ్ అవ్వడం అయింది. ఇక నాకు అబార్షన్ జరిగిన తర్వాత ఇక మెంటల్గా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. సో ఉన్నామంటే ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. కానీ దూరం ఇక అన్న హెల్త్ ఖరాబ్ అయిపోయిందంటే ఇక మీరు అర్థం చేసుకోవాలన్నా. సో అట్లా హ్యాపీగానే ఉన్నాం. ఇక తను వీక్ అయిపోవడం, తట్టుకోలేక, నడవలేక, వర్క్ చేయలేక, ఏం చేయలేక ఉండడం, నేనే ఇంట్లో వెళ్ళదీయడం. అంటే వెళ్ళదీయడం పని ఏం చేయకపోయేదాన్న, నాకు అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి కదా, దాన్ని ఇంట్రెస్ట్కి ఇచ్చి కొంచెం అటు ఇటు రొటేషన్ చేసేదాన్ని. సో దాని తర్వాత అన్ని ఇయర్స్ ఇక నేనే తనని చూసుకున్నా. ఒకరోజు ఇక నా వల్ల కాలేదు, అమ్మ హాస్పిటల్లో చూపించేసిన, గాంధీ హాస్పిటల్లో పడిపోయింది ఇక్కడ మన హైదరాబాద్లోనే. నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఒకటే రోజులో ₹1,00,000 అయిపోయినాయి అన్న, ఒకటే డేలో. తను రికవర్ అవ్వడం అంటే నా గోల్డ్ మొత్తం తీసేసి అమ్మేసి, నాకు నా భర్త కంటే ఎక్కువ ఏం కాదు అని చెప్పేసి అమ్మేసి హాస్పిటల్కి చూపించేసిన. అయినా కూడా వర్కౌట్ కాదన్న వాళ్ళు గాంధీ హాస్పిటల్ రాశారు. గాంధీ హాస్పిటల్లో కూడా సెట్ కాదన్న వాళ్ళు ఇక సరే ఇంటికి తీసుకెళ్ళినా. ఇక ఓకే ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా ఇక నన్ను మంచిగా చూసుకోవడం అయితే స్టార్ట్ చేసిండు.